కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. యశోద, నీ బ్రెయిన్లో సంథింగ్ అబ్నార్మల్ థింగ్ ఏదో జరిగింది. అబ్నార్మల్ థింగ్ అంటే నీ ఉద్దేశం? 1 సెకండ్, కొంచెం ఇటు తిరుగు. ఒక్క నిమిషం ఉండు. ఈ మచ్చంటే యశోద, ఇది నీకు చిన్నప్పటి నుంచి ఉందా? లేదు హరి, నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, ఆ తర్వాత నుంచే ఈ మచ్చ ఉంది. అర్థమైంది యశోద, నీ బ్రెయిన్కి ఎవరో సర్జరీ చేశారు. ఏమంటున్నావు హరి? అవును యశోద, అందుకే నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్న రోజులు నీకు గుర్తులేవు. అవును, అలా ఆపరేషన్ చేస్తే ఆ కొన్ని నెలలే నాకెందుకు గుర్తుకులేవు? ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి యశోద. ఒకటి, నువ్వు పూర్తిగా కోమలో అయినా ఉండుండాలి, లేదా నువ్వు నార్మల్గా అయినా ఉండుండాలి. అంటే నార్మల్గా నాకన్నీ గుర్తుండాలి కదా? ఉండవు. అదెలా అంటే, ప్రపంచ కుబేరుడు గురించి వినే ఉంటావు కదా. ఆయన హ్యూమన్ బ్రెయిన్కి మెమరీ చిప్ని పెట్టి హ్యూమన్ జ్ఞాపకాలన్నీ ఆ చిప్లోనే స్టోర్ చేసే ప్రాసెస్ని స్టార్ట్ చేశాడు. ఇక్కడ కూడా నీకు ఆపరేషన్ చేసి ఆ చిప్ని పెట్టి తర్వాత ఆ చిప్ని తీసేసి ఉండాలి. నువ్వు చెప్తుంటే నాకు చాలా భయమేస్తోంది హరి. నిజంగా నిజంగా నా చుట్టూ ఇంత జరిగిందంటావా? జరిగింది కాబట్టే ఈ క్షణం మనం ఇలా ఉన్నాం. నిజమే హరి, రామయ్య తండ్రి జానకమ్మలే కాదు, నా జీవితంతో ఆడుకున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారన్నమాట. మనుషులతో ఇలాంటి వ్యాపారాలు ప్రయోగాలు చేసే వాళ్ళని మనం అస్సలు వదలకూడదు హరి. సరే, ఇప్పుడేం చేద్దామంటావు? సో ఈ టాబ్లెట్స్ మతిమరుపోయి బ్రెయిన్ సెల్స్ హై యాక్టివేట్ అయ్యి మన మెదడు పొరల్లో ఎక్కడో సెల్స్లో నిక్షిప్తం అయి ఉన్న జ్ఞాపకాల్ని మళ్ళీ మనకి గుర్తు చేయడానికి ట్రై చేస్తాయి. మా నానమ్మకి ఇవే ఇచ్చాను. తనిప్పుడు సమ్హౌ బెటర్. ఇవి కేవలం నా మీద నమ్మకం ఉంటేనే వేసుకో. ఇవి మా నానమ్మ కోసమే కనిపెట్టాను, ఇంకా అఫీషియల్ కాలేదు. ఇవి యూజ్ చేసినప్పుడు నీకు నిద్రలో ఏవేవో కలలు వస్తుంటాయి. అవి నీకు రిలేటెడ్గానే ఉంటాయి. అవి కేవలం కలలు కాదు, నిజాలు. నీకు తెలియని, నీకు గుర్తులేని నిజాలు అయి ఉండే అవకాశం ఎక్కువ. ఉలిక్కి పడిలేస్తావు. అప్పుడప్పుడు తలనొప్పి కూడా వస్తుంది. నువ్వు అనవసరంగా కంగారు పడకు. అలాగే హరి, కానీ ఇంతకాలం ఇవి నాకెందుకు ఇవ్వలేదు? ఇప్పటి వరకు నాకు క్లారిటీ లేదు. నీ బ్రెయిన్ని స్కాన్ చేయలేదు. ఆపరేషన్ జరిగిందనే విషయం అస్సలు తెలీదు, కానీ అనుమానం అయితే ఉంది. అందుకే నీ బ్రెయిన్ ఇంకా స్ట్రెస్కి గురవుతుందనే ఉద్దేశంతోనే గతం మర్చిపోయి భవిష్యత్తు ఆలోచించమన్నాను. కానీ నీ కోపం వచ్చింది,
నా మీద అరిచేశావు. సారీ హరి. సర్లే, జరిగిపోయింది కదా. నిజంగా సారీ హరి. కొంచెం ఐస్ క్రీమ్ తిని రిలాక్స్ అవుదామా? ఇప్పుడా? అవును, ఏ అలా అన్నావు? ఐస్ క్రీమ్ తినడానికి కూడా ముహూర్తాలు చూసుకోవాలా? అదేం లేదు బాబు. సరే, మనం వెళ్దామా? సరే వెళ్దాం పద. మనం ఏ దారిలో వెళ్ళినా క్లూ దొరికినట్టే దొరికి ఎండవుతోంది. రేపు మనం తప్పకుండా పాత హాస్పిటల్కి వెళ్దాం హరి. నాకెందుకు అక్కడ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుందనిపిస్తోంది. సరే యశోద, ఇప్పుడైతే ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దామా? రా. ఏందయ్యా క్యాలెండర్ని అలాగే చూస్తున్నావు? మన జీవితాలు మారిపోతాయని, మనం కోటీశ్వర్లం అవుతామని మనం ఎంతో ఆనందపడ్డ రోజు సెప్టెంబర్ 27. గుర్తుందా? సరిగ్గా 23 సంవత్సరాలు అవుతుంది రేపటితో యశోదను ఎత్తుకొచ్చి. అవునయ్యా, గుర్తుంది. 100 కోట్ల ఆస్తి పేపర్లు మన చేతికొచ్చింది ఆ రోజే. ఆ క్షణాలు ఇంకా నా కళ్ళ ముందున్నాయి. పద పద. నేను రాను. ఏ ఆగు, వదలు, ఆగు. ఏమయ్యా పారిపోతున్నాడయ్యా, పట్టుకో. ఏమయ్యా పట్టుకో. ఏమయ్యా కనిపించాడా? ఎక్కడా కనిపించట్లేదే. అయ్యో, ఏంటి, ఏం చేద్దాం? ఈ విషయం ఊర్మిళమ్మకు చెప్తే చంపేస్తుందయ్యా. ఇప్పుడు ఎలా?